నమస్తే మిత్రమా, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. మిత్రమా, ఈరోజు ఒక ఓల్డ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే హిస్టరీ కూడా తెలియజేస్తాను. ఎక్కడా లేదండి, మన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో అనంతగిరి మండలంలో కాశీపట్నం విలేజ్లో ఉంది. దీనికి ఎలాగ వెళ్ళాలో ముందు మీకు వీడియోలో చూపించాను కదా. కాశీపట్నం విలేజ్ నుంచి మనం లైట్ తీసుకోవాలి. రైట్ నుంచి మనం మీకు బోర్డులో చూపించాను కాశీపట్నం శివాలయం అని. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి చేరుకుంటాం అన్నమాట. ఈ దేవుని ఏమని పిలుస్తారంటే ఇక్కడ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పిలుస్తారన్నమాట. దాని చరిత్ర ఏంటంటే ఇది 500 ఏళ్ళ చరిత్ర ఉందని స్థానికులు చెప్తున్నారు. ఈ గుడి స్పెషల్ ఏంటంటే ఈ గుడిని ఏ విధంగా పిలుస్తారంటే ట్రీ టెంపుల్ అని కూడా పిలుస్తారన్నమాట. మనకి క్షేత్రంకి మనకి వారణాసి పోలికలు కొద్దిగా ఉంటాయండి ఇక్కడ క్షేత్రం. ఎందుకంటే పక్కన నది, అక్కడ ఎలా ఉంటుంది సేమ్ ఇక్కడ ఎలా ఉంటుందని నాకు అనిపించింది. కానీ మీకు చూపిస్తున్నాను విజువల్స్ చూసారా. ఫస్ట్ వినాయకుడిని చూపించాను, చుట్టూ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి మర్రి చెట్టు అలాగే జమ్మి చెట్టు మధ్యలో ఈ లింగం ఉంది, శివలింగం. అది కాలక్రమేణా అలా పెద్దదవడం వల్ల ఆ గుడి అనేది చెట్ల మధ్యన ఉందన్నమాట. ఇక్కడ అదే స్పెషల్, అందుకే ట్రీ టెంపుల్ అంటారు. మీకు చూపిస్తున్నాను చూసారా ఓడలు కానీ. అది ఎంత బాగుందంటే అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్. అంటే 500 ఏళ్ళ చరిత్ర ఉంది కానీ దీనికి దాదాపు. అప్పుడు ఇంతకు ముందు కాశీరాజులు పరిపాలించేవారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ స్టోరీ మనకు తెలియదు కానీ మీకు చూపిస్తున్నాను చూసారు కదా. వినాయకుని చూపిస్తాను చూడండి మిత్రమా. అసలు అప్పట్లో శిల్పాలు ఏ విధంగా చిక్కారో తెలియదు కానీ చాలా బాగున్నాయి. అసలు మీకు ముందు చూపించాను కదా నంది కానీ దేవుళ్ళవి. ఇంకా గుడికి ఎంటర్ అయినప్పుడు మీకు ముందు చూపిస్తాను ఎంట్రన్స్లోని. చాలా బాగుంటుంది అన్నమాట. అమ్మవారి తల్లిని దర్శనం చేసుకుందాం చూసారా. అలాగే మొత్తం చుట్టూ చూపించిన తర్వాత నీకు లోపల దేవుని దర్శనం చేసుకుంటారు చెప్తాను. ఇవ్వండి వినాయకుని చూసారా చెట్టు దగ్గర. ఇది ఎందుకంటే ముందైతే లింగాన్ని స్థాపించారు, కానీ చెట్లు నాటడం వల్ల చెట్లు పెద్దగా అయిపోవడం వల్ల లింగం అంది ఆ చెట్ల మధ్యలో ఉండిపోయింది అన్నమాట. అది స్పెషల్ ఇక్కడ. చాలామంది అరకు వచ్చిన వాళ్ళు, చాలామంది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తారు. చాలా బాగుంటుందండి. ఇగోండి స్వామివారిని దర్శనం చేసుకుందాం. లోపల చూపిస్తాను చూడండి. మొత్తం అంతా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. దేవుని దర్శనం చేసుకుందా మాట్లాడతాను. మిత్రమా, లోపల దేవుని చూపించాను చూసారు, దర్శనం చేసుకున్నాం కదా. చాలా బాగుందండి, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత చాలా మంచి ఫీలింగ్ కలిగింది. అక్కడ ఒక అరగంట ఉండి తర్వాత మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఒక నది ఉంటే ఆ నది దగ్గరికి వచ్చాం. అక్కడ టైం స్పెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు నేను అనంతగిరి వాటర్ ఫాల్స్ పరిచయం చేస్తాను. చాలామంది తెలుసు, చాలామంది తెలియని వాళ్ళకి చూపిస్తాను. వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా వెళ్ళాలి ఇటు వెళ్ళాలని చెప్తాను. ఈ వీడియో ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో బాగా రీచ్ ఉంటుంది అన్నమాట. అలాగే మంచి కంటెంట్ ముందుకు తీసుకొస్తాను. తెలియని ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిస్తూ ఉంటాను. మంచి ఒక వండర్ఫుల్ ప్లేస్లన్నీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను ఒక సిరీస్ చేస్తాను, ఆ సిరీస్ కూడా మీకు చెప్తాను త్వరలో. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను నేను. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ అందరూ నా సపోర్ట్ చేయాల్సిన కోరుచున్నాను మిత్రమా. నెక్స్ట్ మంచి వీడియోలు మీ ముందుకు నేను వస్తాను. ఈ ప్లేస్ ఎక్కడ కాదు, మనం ఆ ఊరి నుంచి వచ్చిన వెంటనే కింద కల్వర్ట్ ఉంది, నది ఉంది కదా, ఆ నది దగ్గరికి వచ్చాం. బాగుంది అక్కడ
చాలా బాగుంటుంది. మంచి పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది నాకు. ఏమైనా మనం తెచ్చుకొని వండుకొని ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయితే బాగుంటుంది నాకు అనిపించింది. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మిత్రమా. వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా?